హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ స్వీట్ అండ్ స్పైసీ ఫుడ్ అండి. ఇవాళ నేను 2 కేజీస్ మటన్ బిర్యానీ చూపిస్తున్నాను. క్రిస్మస్ రోజు నేను ఏ విధంగా చేసానో మీకోసం చూపిస్తున్నానండి. ఇది 2 కేజీస్ మటన్. ఇది 2 విజిల్స్ అండి కుక్కర్లో వేసుకున్నానండి. ఉడకపెట్టుకున్నాను. ఫస్ట్ పసుపు ఇంక ఉప్పు వేసుకొని దాంట్లో పచ్చిమిరపకాయలు తగినంత పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 పెద్ద టీ స్పూన్ వేసుకున్నానండి. దాంట్లోనే ఉప్పు, కారము, ధనియాల పొడి, పసుపు, గరం మసాలా, జీరా పౌడరు నేను ఇవన్నీ వేసుకున్నానండి. ఇవన్నీ వేసేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా అండి మంచిగా వేసుకోవాలండి. ఇవాళ పెద్ద కట్టలు వస్తున్నాయి కదా, దాంట్లో రెండిట్లా సగం సగం కట్టలు నేను కట్ చేసుకొని వేసుకున్నానండి. కొత్తిమీర ఇంకా పుదీనా ఇదంతా కలిపేసుకున్నాక దీంట్లో ఫ్రై చేసిన ఆనియన్స్ ఇంకా నిమ్మకాయ జ్యూస్ అండి, 3 నిమ్మకాయల జ్యూస్ వేసినాను. గింజలు కూడా పడిపోయినాయండి, మళ్ళీ తీసేసినాను. మళ్ళీ చేదవుతుందని అంటే ఆత్రంగా తొందరగా చేసినానండి. ఇదండి, ఇది 1/4 కిలో పెరుగు, ఒక బౌల్ మెజర్మెంట్ తీసుకున్నాను. ఇది 1/4 కిలో పెరుగు అండి. 1/4 కిలో పెరుగు, దాంట్లోనే నూనె అండి. నూనె ఎంత పెరుగు తీసుకున్నానో అంత నూనె తీసుకున్నాను. 1/4 కిలో నూనె వేసేసుకున్నాను. ఇంకా టమాటాలు అండి, 3 టమాటాలు, మంచి పండిన టమాటాలు మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసుకొని అది కూడా వేసేసుకున్నాను. టేస్ట్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇదంతా కలిపేసుకుని ఆ బౌల్ ఒకటి మెజర్ పెట్టుకోండి. ఒక బౌల్ దీంతో వేసుకోండి. పెరుగు ఎంత వేసుకొని నూనె అంత వేసుకొని మనం కలుపుకుంటే కరెక్ట్గా ఉంటుందండి. ఈ విధంగా కలిపేసుకుని దాంట్లో భోజవారాకు ఇంకా పువ్వు అన్నీ తొందరగా లేట్ అయిపోయిందండి. ఈ విధంగా తొందరగా మీకు వీడియో షూట్ చేసి పెట్టినానండి. ఇదండి, ఈ విధంగా కలిపేసుకొని మీరు ఇప్పుడు ఉప్పు కారం చూసుకోండి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి. ఏమైనా తక్కువ ఉంటే వేసేసుకోండి. ఇప్పుడు కస్తూరి మెత్తి ఇంకా సాజీరా వేసినానండి. 2 కూడా వేసేసి ఇది కూడా వేసి కలిపి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మనం బియ్యం ఎసరు పెట్టేసుకోవాలని అసలు టైం లేకుండా అండి, అసలు కూడా పండుగ రోజు. ఇదండి, బియ్యం ఎసరు కూడా పెట్టేసుకున్నాను. కొన్ని వీడియోలు డిలీట్ అయిపోయినాయండి, మీకోసం వీడియోలు తీసి పెట్టినా కొన్ని వీడియోలు డిలీట్ అయిపోయినాయి. ఉన్న వీడియోలతోటి మీకు చేసి పెడుతున్నానండి. ఇదండి, నీళ్ళు ఎసరు పెట్టుకున్నాను. సాజీరా ఇంకా పట్టా, లవంగా, పువ్వు వేసుకొని మసాలా పెట్టుకొని బియ్యం వేసేసుకున్నానండి. ఇది వేసేసుకొని సగం ఉడికించుకుందాము అన్నంని. చికెన్కి అయితే 80% అయితే చాలండి, మటన్ కదండి సగమే ఉడకపెట్టుకున్నాను అన్నంని. ఇదండి, 2 ముక్కలు అవుతుంది చూసిర్రా, 2 ముక్కలు అవుతుంది. మటన్ కూడా సగం ఉడికిందండి. మటన్ ఫుల్గా ఉడకలేదు, మటన్ సగమే ఉడికింది. అన్నం ఇంకా మటన్ కరెక్ట్గా అయిపోతుంది. అంటే భయం ఉండే ఉడుకుతుందా లేదా అన్నట్టు జల్దీ అనేసి, అందుకే ఈజీగా తొందరగా అయిపోవాలని నేను ఈ విధంగా ఫస్ట్ మటన్ ఉడకబెట్టి మ్యారినేట్ చేసినాను. అయినా కానీ టేస్ట్లో ఏం తక్కువ కాదండి, టేస్ట్ మాత్రం సూపర్గా అయ్యింది మాది బిర్యానీ. మీరు కూడా చేసుకోండి, ఓకేనా అండి? మీరు కూడా చేసుకొని నాకు కామెంట్స్ కూడా పెట్టండి. ఇంకా లైక్ తప్పకుండా చేయండి. నా వీడియోలు చూస్తున్నారు, లైక్ చేస్తాం లేరు. నా వీడియోలు చూసుకుంటే లైక్ ఇంకా షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, ఓకేనా అండి? ఇప్పుడు ఒక నిమ్మకాయ జ్యూస్ వేసినాను, ఇంకా కలర్ వేసినాను. దీంట్లోనే కొత్తిమీర, పుదీనా కట్ చేసుకొని కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇంకా ఉల్లిగడ్డలు కూడా వేసేసుకున్నానండి. ఉల్లిగడ్డలు కూడా వేసేసుకొని దీంట్లో నేను మంచి నూనె వేసినానండి, ఎందుకంటే చలి చాలా ఉంది కదా. నెయ్యి వేసి అన్నం అంతా ఇట్లా దూప అవుతుంది, ఇంకా నూరంతా ఇట్లా ఒకలాగా ఉంటుంది అనేసి నేను మంచి నూనెనే వేసినాను. నెయ్యి వేయలేదండి, మంచి నూనెనే వేసినాను, రిఫైండ్ ఆయిలే వేసినాను. దీని తర్వాత వీడియో పోయిందండి, ఏమనుకోకండి. ఇది రైస్ నేను ఏ విధంగా దమ్ముకిచ్చినా అదంతా వీడియో డిలీట్ అయిపోయింది. ఇది నేను 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టినానండి. 15 మినిట్స్ తర్వాత ఒక 15 మినిట్స్ సిమ్ పైన పెట్టినాను. సిమ్ పైన పెట్టినాక బంద్ చేసినాక ఒక 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసినానండి, అది కూడా పోయిందండి. ఇదండి,
చూసిండ్రండి బిర్యానీ ఎంత మంచిగా అనిపిస్తుందో. నా వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇంకా బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఓకేనా అండి? ఏమైనా తప్పు అయితే క్షమించండి. ఓకే అండి.